పూరా లోకల్ లేదు ఎటువంటి పరిస్థితుల్లో అవినీతి పనులు తీసుకోండి సార్ ఒకటి సార్ ఇప్పుడు సిబిఐ విచారణ అని మీరు పదే డిమాండ్ చేసిండ్రు. వాళ్ళు సిబిఐ విచారణకు కాళేశ్వరం అవకతవకల పైన ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తుంది బీజేపీ? ఎప్పుడు ఇచ్చారు? మీరు సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు అడిగినాము? ముందుగా అడిగినాం, ఫస్ట్లోనే అడిగినాం. ఫస్ట్లో అడిగినాం ఎందుకు వెళ్ళి అప్పుడు ఇప్పుడు 20 నెలల తర్వాత ఎందుకు ఇస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలకు, వాళ్ళ మొత్తం కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి ఒక సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే అవకాశం కలిగించారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీకు ఈరోజు వాళ్లకు సాక్ష్యాలను తారుమారు చేసి గాయబ్ చేసేటటువంటి ఒక వెసులుబాటు అందించారు. కాబట్టి మేము అడిగినప్పుడే వాళ్ళు చేస్తే బాగుంటుండే. ఇప్పటికే సరే ఇచ్చారు, సంతోషమే. కానీ ఈ ఒక్క కేసులో కాదు. మేము అడిగేది ఏంటంటే అక్కడ ఈ స్కామ్ జరిగింది, టెలిఫోన్ ట్యాపింగ్, దాన్ని కూడా సిబిఐకి ఇవ్వాలి. టోల్ గేట్ స్కామ్ జరిగింది, అది సిబిఐకి ఇవ్వాలి. అన్ని స్కామ్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిబిఐ ఎంక్వైరీ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు బయటికి రావని మీరు భావిస్తున్నారా? రావాలని మేము భావిస్తాను, రావాలని మేము కోరుతా ఉన్నాం. సాక్ష్యాలు తారుమారయ్యాయండి అయినాయి, అందుకనే ఇంకా వచ్చే అవకాశాలు లేవంటారా? వస్తాయి. సిబిఐ ఏ విధంగా దర్యాప్తు చేస్తే మీరు చూడాలి కదా. అందుకని వస్తుందని చెప్పను, కానీ అప్పుడే ఇస్తుంటే ఇంకా బాగుంటుండే. కాంట్రాక్టర్లు, సిబిఐ అంతా కూడా బయటపడుతుండే, రాజకీయ నాయకులు బయటపడుతుండే. నేను ఒకటే అంటున్నాను, ఇవన్నీ కూడా కాదు. ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో 51 ఉందో దాన్ని వాపస్ తీసుకుంటే, దాన్ని వ్యత్యేస్తే అప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడుతుంది. ఒక్క కేసులో మీరు ఒకరిని 20 నెలల తర్వాత మీరు సిబిఐకి ఇస్తే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 కోణాలు దాంట్లో మేము చూస్తూ ఉన్నాం. ఒకటి నాణ్యత, రెండోది అవినీతి, మూడోది మెయింటెనెన్స్. ఈ 3 యాంగిల్లో కూడా దీంట్లో ఆలోచించారు. కాబట్టి సిబిఐ తప్పకుండా దీనిపై దర్యాప్తు చేస్తుంది. కాళేశ్వరం